హలో అండి, గుడ్ ఈవినింగ్. 6 నెలల్లో గ్రూప్ 2 సాధించడం ఎలా? టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పిరెంట్స్కు. అతి తక్కువ టైం లోపల ఎక్కువ మార్కులు సాధించి సర్వీస్ రావాలంటే ఏ స్ట్రాటజీ ఫాలో కావాలి అనే విషయం మీద మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొత్తం 2. ఒక గ్రూప్ 2 2024లో కండక్ట్ చేయడం జరిగింది, ఇంకొకటి 2016లో కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్ ఎగ్జామ్ పేపర్స్ అంటే ఒక్కొక్క గ్రూప్లో 4 పేపర్లు. ఎన్ని గ్రూపులు అయినాయి? 2 గ్రూపులు అయినాయి. 4x2 మొత్తం ఎన్ని ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి? మనకు 8 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ కంటైన్స్ 150 క్వశ్చన్స్. ఒక్కొక్క పేపర్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 క్వశ్చన్లు డైలీ 10 క్వశ్చన్లు చేసిన మన 15 డేస్ లోపల 150 క్వశ్చన్స్ అయిపోతాయి. అంటే మొదటి ప్రీవియస్ పేపర్ కంప్లీట్ అయిపోతుంది. అది ఏ పేపర్ అయినా కావచ్చు, పేపర్ 4 కావచ్చు, పేపర్ 3 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు. మరి సార్ ఇవి 150 క్వశ్చన్లు చేసేస్తే మొత్తం సిలబస్ కవర్ అవుతుందా అంటే క్వశ్చన్ టు ఆన్సర్ తెలుసుకోవద్దు. ఇక్కడ ఆ క్వశ్చన్ వచ్చిన ఏరియా ఏదైతే ఉందో అది కోర్ ఏరియాగా ట్రీట్ చేయబడుతుంది. ఆ ఏరియా మొత్తం చదవాలి. అది ఎట్లా అనేది నేను నెక్స్ట్ క్లాస్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లా చదవాలి, ఆ 10 క్వశ్చన్లు ఎట్లా చదవాలి అనేది నేను నెక్స్ట్ వీడియో లోపల క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక పేపర్ 2016లో అయిన పేపర్ తీసుకోండి. దాంట్లో ఎన్ని క్వశ్చన్లు? 150 క్వశ్చన్లు. ఒక్కరోజు ఎన్ని క్వశ్చన్లు చదవాలి? 20 క్వశ్చన్లు చదవాలి. ఎన్ని రోజులు అయిపోతుంది? 8 రోజుల్లో అయిపోతుంది. అంటే రెండవ ప్రీవియస్ పేపర్ కంప్లీట్ అవుతుంది. మొత్తం ఎన్ని రోజులు అవుతుంది? 15 డేస్ ప్లస్ 8 డేస్ మొత్తం ఎంత అవుతుంది? 23 రోజులు. 23 రోజుల లోపల 2 పేపర్లు అయిపోతాయి. ఆల్ కోర్ ఏరియాస్ కవర్ అవుతాయి. 75% నుంచి 85% కవర్ అవుతాయి. మిగిలిన సిలబస్ ఎంత ఉంటుంది? దాదాపుగా ఒక్కొక్క పేపర్లో 25% నుంచి 15% మిగులుతుంది. అంటే టోటల్ ఒక 5 డేస్ లోపల కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకు ఎన్ని రోజులు మిగులుతాయి? ఇంకా 2 రోజులు మిగులుతాయి. ఆ 2 రోజుల లోపల ఒక 4 పేపర్లు చేయాలి. మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఈ ప్రాసెస్ 30 రోజుల లోపల కంప్లీట్ అవుతుంది. ఈ 30 రోజుల్లో కంప్లీట్ అయిన తర్వాత ఈ పేపర్లు చేస్తే మన యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాని లోపల, ఆ పేపర్లు రెండింటి లోపల, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం కరెక్ట్ చదివినామా లేదా, ఎంత పర్సంటేజ్ కవర్ అయింది, 75% కవర్ అయిందా, 85% కవర్ అయిందా, ఇంకా తక్కువ కవర్ అయిందా, ఇంకా ఎక్కువ తక్కువ కవర్ అయిందా, దాన్ని బట్టి మనం రివ్యూ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలని. సాధారణంగా సెలెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక పేపర్లో 70% నుంచి 85% వస్తే రిజర్వేషన్ క్యాండిడేట్స్కు సెలెక్షన్ వస్తుంది. అదే 80 నుంచి 90% వస్తే ఓపెన్ వాళ్ళకు సెలక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం టోటల్ 100% చదువుతున్నాం. 100% చదివిన తర్వాత మనం పేపర్ చేసే క్రమం లోపల ఈ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. 75% నుంచి 85% ఈజీ కవర్ అవుతుంది. ఈ 25% తర్వాత చదువుతున్నాం కాబట్టి 100% చదువుతాం. మనం టోటల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ రకంగా మనకు మార్కుల పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే సెలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము 1 నెల లోపల ఒక పేపర్ కంప్లీట్ అవుతుంది. మరి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లోపల ఫస్ట్ ఏ పేపర్ చదవాలి, ఏ పేపర్కు ఎక్కువ మార్కుల్లో వెయిటేజ్ ఉంటుంది అనే విషయం తీసుకున్నప్పుడు ఫస్ట్ నెల పేపర్ 4తో స్టార్ట్ చేయండి. పేపర్ 4ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి మనం అంటే మొత్తం 4 పేపర్లో కలిపి ఈ పేపరు 200 నుంచి 220 మార్కులు కవర్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ పేపర్ 4కు ప్రాధాన్యత ఇవ్వాలి. పాలు ఎక్కువ ఇచ్చేటటువంటి ఆవుకే మనం గడ్డి ఎక్కువ ఇస్తాం. అదేవిధంగా మార్కులు ఎక్కువ ఇచ్చే పేపర్కు మనం మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఈ పేపర్ని చదవండి. చదివేటప్పుడే షార్ట్ నోట్స్ రాసుకోండి. షార్ట్ నోట్స్ అంటే మొత్తం వాక్యాలు ప్యారాలు రాయకూడదు. షార్ట్గా ఉండాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మనం పేపర్ 4కు ఏమి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత పేపర్ 4 1 మంత్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ తీసుకోవాల్సిన పేపర్ ఏంటంటే పేపర్ 3. ఇది 2వ నెల లోపల చదివేసేయాలి. ఈ పేపర్ 3లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే తక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్కులు ఉంటాయి. అంటే తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి 2వ ప్రిఫరెన్స్ పేపర్ 3కి ఇవ్వాలి. మరి ఇక్కడ మనకు ఒక విషయం కనిపిస్తుంది, లాస్ట్ 1 అవర్ ఏం చేయాలి? లాస్ట్ 1 అవర్ ఏం చేయాలంటే ఫస్ట్ నెల లోపల అయిపోయినటువంటి 4th పేపర్ ఏదైతే ఉందో ఆ 4th పేపర్ యొక్క షార్ట్ నోట్స్ రివిజన్ చేయాలి. ఎందుకంటే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది, మనకు మర్చిపోయే అవకాశం ఉండదు.
రోజు రిఫర్ చేస్తుంటాం కాబట్టి ఆ సబ్జెక్ట్తో కూడా టచ్లో ఉంటాం. కాబట్టి రోజు 1 అవర్ నెల రోజులు ఏం చదవాలి, పేపర్ 4 చదవాలి ఇక్కడ. నెక్స్ట్ దాని తర్వాత పేపర్ 2 చదవాలి. 3వ నెల సిలబస్ ఎక్కువ ఉంటుంది, అయినా చదవాల్సింది. ఈ టైం లోపల లాస్ట్ 1 అవర్ ఏం చదవాలి, పేపర్ 3 చదవాలి. షార్ట్ నోట్స్, దీన్ని కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ షార్ట్ నోట్స్ చదవాలి. అదేవిధంగా పేపర్ 1 సిలబస్ చాలా ఎక్కువ, మహాసముద్రం, నువ్వు ఎంత చదివినా మిగిలిపోయే ఉంటుంది. ఎగ్జామ్కు రేపు వెళ్తాం అన్నప్పుడు కూడా ఇంకా సిలబస్ మిగిలి ఉంటుంది, అంత పెద్ద సబ్జెక్ట్ ఈ పేపర్ 1. కాబట్టి దీన్ని 4వ నెలకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ పేపర్ 1లో మనకు బెనిఫిట్ ఏంటని అంటే ఈ 3 పేపర్ల నుంచి దాదాపు 60 నుంచి 70 మార్కులు, ఈ 3 పేపర్లు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినప్పుడు పేపర్ 1 లోపల మనకు 50 నుంచి 60, 70 దాకా కూడా మార్కులు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ప్రత్యేకంగా దీన్ని చదవాల్సింది ఏంటంటే 1 కరెంట్ అఫైర్స్, 2 జనరల్ సైన్స్, 3 వచ్చేసి ఆర్థమెటిక్, రీజనింగ్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్. కాబట్టి ఈ పేపర్ 4లో వీటి మీద ఫోకస్ చేయండి, మిగతా అంశాలన్నీ దాదాపు వీటి లోపల నుంచి వచ్చేస్తాయి దీంట్లో. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే పేపర్ 2 షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది కవర్ చేయండి. నెక్స్ట్ ఎవ్రీ థర్డ్ సండే ఏం చేయాలని అంటే మనం వీటితో సంబంధం దిగిపోవద్దు, వీటితో ఎప్పుడు కనెక్షన్ ఉండాలి. మనకు కనెక్షన్ ఉండాలంటే ఎవ్రీ థర్డ్ సండే ఒక మోడల్ ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ మంత్లో 3rd సండే ఏం రాయాలి, పేపర్ 4 మోడల్ ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు వేరే సబ్జెక్ట్ చదవద్దు, ఈ సబ్జెక్ట్ మీదనే మీకు తక్కువైన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకొని ఆ కోర్ ఏరియాస్ నోట్స్ ఒకసారి మొత్తం రివిజన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పేపర్ 3 2వ నెల లోపల 3rd సండే ఏం చదవాలి, ఏం చేయాలి, పేపర్ 3 మోడల్ ఎగ్జామ్ రాయాలి. సేమ్ పైన ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగా చేయాలి. మిగతా 2 కూడా అదే విధంగా చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని సబ్జెక్టులతోని కనెక్షన్ అనేది తీసుకోకుండా ఉంటుంది, రివిజన్ అవుతుంది, స్ట్రాంగ్గా ఆ సబ్జెక్టు మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ మనకు గెయిన్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనకు 4 నెలల టైం అయిపోయింది. చివరి 5 మరియు 6 నెలలు ఏం చేయాలి, 5 మరియు 6 నెలలు ఏం చేయాలంటే ఓన్లీ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి, ఓన్లీ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలి, ఏవి రాంగ్ పోయినాయి, ఎందుకు రాంగ్ పోయినాయి, ఏం చేయాలి అనేది చూసుకోవాలి. వెరిఫై చేసుకొని మిగిలిన టైం ఏదైతే ఉందో అది షార్ట్ నోట్స్ రివిజన్కు ఉపయోగించుకోవాలి. ఇట్లా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మరి ఆ మోడల్ పేపర్స్ రాయడం అనేది ఏదైతే ఉందో అది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ డే పేపర్ 4 రాయాలి, సెకండ్ డే పేపర్ 3 రాయాలి, థర్డ్ డే పేపర్ 2 రాయాలి, 4th డే పేపర్ 1 రాయాలి. ఇట్లా రిపీట్ చేయాలి, 60 days రిపీట్ చేయాలి. ఒక రోజులో 2 మోడల్ పేపర్స్ చేయొచ్చు, ఒక రోజులో 1 మోడల్ పేపర్ చేయొచ్చు. ఒక రోజులో 2 మోడల్ పేపర్స్ ఒకటే పేపర్కి సంబంధించి చేయాలి. ఇప్పుడు 4th పేపర్ చేసామంటే 4th పేపర్ 2 చేయాలి. ఆ రోజు 2 చేసి దాని లోపల రాంగ్ పోయినా వెరిఫై చేసుకొని ఏమైనా అంశాలు మిస్ అయినట్టుంటే ఆ అంశాలను షార్ట్ నోట్స్ లోపల మనం నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మార్నింగ్ ఎన్ని గంటలు లేవాలి, 5 o'clock లేవాలి, 5 to 8 ఫస్ట్ మోడల్ పేపర్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో అది కంప్లీట్ చేయాలి. తర్వాత 10 to 1 ఏం చేయాలి, ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే చేసినామో, ఈ మోడల్ పేపర్ ఏదైతే చేసినామో దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, తప్పు అయినా వెరిఫై చేసుకోవాలి. ఇందులోపల ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరికితే వెరిఫై చేసినప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మిస్ అయినామని అనుకుంటే అది షార్ట్ నోట్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ 3 to 6 ఏం చేయాలి, ఇంకొక ఎగ్జామ్, ఒకవేళ 4th పేపర్ రాస్తున్నామంటే 4th పేపర్ లోపల 2వ పేపర్ ఆ ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత 7 to 10 ఏం చేయాలి, ఆ పేపర్ కరెక్షన్ చేసుకోవాలి, తప్పు అయినా వెరిఫై చేసుకోవాలి. ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే అవి షార్ట్ నోట్స్లో ఎంటర్ చేసుకోవాలి. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే ఆల్రెడీ సీనియర్స్ సూటబుల్ అవుతుంది. ఇంతకుముందు గ్రూప్ 2 ఏవైతే ఉన్నారో అవి రాసిన వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఒక రోజులో 1 మోడల్ పేపరు టైం టేబుల్ ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే ఫ్రెషర్స్కి సూటబుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చదవాలి, ఇంకా గ్రిప్ రావాలి సబ్జెక్ట్ మీద. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, మార్నింగ్ 5 to 8 చదవాలి. ఏం చదవాలి, షార్ట్ నోట్స్ చదవాలి. ఆ రోజు ఏ పేపర్ అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ పేపర్కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని చదవాలి. నెక్స్ట్ 10 to 1 ఏం చేయాలి, ఇది చదివింది ఏదైతే ఉందో దాని మీద మోడల్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ 3 to 6 ఏం చేయాలంటే ఆ పేపర్ కరెక్షన్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, తప్పు పోయినాయి
తప్పు పోయినాయి, ఎందుకు పోయినాయి అనేది విశ్లేషణ చేసుకోవాలి. అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే షార్ట్ నోట్స్లో రాసుకోవాలి. 7 to 10 ఏం చేయాలి, ఆ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ షార్ట్ నోట్స్ను మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది మనకని అంటే మొత్తం 60 రోజులు అయిపోయే వరకల్లా నీకు చదవాల్సింది ఏమీ ఉండదు దాదాపుగా నాకు తెలిసి. మొత్తం పొల్లు అయిపోతుంది, సబ్జెక్ట్ మీద మంచి ఎక్స్పర్ట్ అయిపోతావు నువ్వు. కాబట్టి ఈ సిస్టమ్ ఫాలో కావాలి. మీకు ఈ స్ట్రాటజీ నచ్చినట్టయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నెక్స్ట్ ఆ 10 క్వశ్చన్స్ చెప్పుకున్నాం మనం. 10 క్వశ్చన్స్ ఎట్లా చదవాలనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కాబట్టి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.